శేషు గారు ఒక్క నిమిషం సార్, సారీ ఫర్ ది ఇంటరప్షన్. పుష్పలత గారు ఉన్నారు ఫోన్ లైన్ లో మనకి. పుష్పలత గారు గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ తల్లి, చెప్పు. పుష్పలత గారు మీరేమంటారు? ఈ రోజు పశ్చిమ బెంగాల్లో ఏదైతే జరిగిందో ఇది కావాలని చెప్పి చేశారంటున్నారు బీజేపీకి సంబంధించి. రెండు వెర్షన్స్ విన్నాం కదా. అంటే ఇప్పుడు నేనైతే సరే, రాజకీయాల్లో ఎవరిని అన్నా కూడా మీకు బీజేపీ సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు మనకు సంబంధించిన ప్రతి దాంట్లో కూడా మమతా గారు ఇప్పుడు కాంగ్రెస్ ని మొన్నటి దాకా ఇబ్బంది పెట్టి ఈడీ కేసులు ఎలాగైతే పెట్టారో, ఇప్పుడు అక్కడ వాళ్ళ స్ట్రాటజీలో ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేది బీజేపీ యొక్క వ్యూహం ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు మమతా గారు చేశారా, లేకపోతే గతంలో వ్యూహకర్త ఉన్నారు అందువల్ల గెలిచింది, ఇప్పుడున్న వ్యూహకర్త వల్ల కూడా వీళ్ళు కూడా ఇప్పుడు అవతల వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంటే వీళ్ళు కూడా యువతల వాళ్ళు కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండాలి కదా. ఎన్నికలు కదా, గెలుపు ఓటమిని డిసైడ్ చేసుకోవడానికి ఎవరు ఎత్తులు వేస్తే ఇంకోరు వాళ్ళ పైన ఎత్తులు వేసుకుంటూ తిరుగుతూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. అందులో మమతా గారు చేసింది తప్ప ఒప్ప అనేది కాదు, స్ట్రాటజికల్ గా ఎవరు ఏం చేసినా గెలుపు కోసమే చేస్తున్నారు. సో ఇందులో ఇప్పుడు వీళ్ళిద్దరి మీద ఒకరు అనుకోవడమా, ఇది ప్రజలు న్యాయ నిర్ణేతలుగా ఉంటారు. ఇప్పుడు మాతో ఏంటంటే మమతా గారు ఉన్నారా, మా ఇప్పుడు అలయన్స్ లో మేము చేస్తున్న దాంట్లో గెలుపు ఓటములతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ ఏంటంటే గతంలో నుంచి కూడా చాలా సార్లు ప్రయత్నం చేస్తా ఉంది మమతా గారిని ఓడగొట్టాలని, ఎన్నో రకాలుగా చేస్తా ఉన్నా కూడా అక్కడికి వీళ్ళు టచ్ చేయలేకపోతున్నారు. ఒకటి తమిళనాడు, ఒకటి ఇది ఒకటి. సో రాబోయే ఎలక్షన్స్ లో తమిళనాడు మమతా గారి 2 ప్లేస్ కూడా చాలా టఫ్ ఫైట్ ఇస్తాయి, మామూలుగా కాదు. సో ఇప్పుడు ఆమె చేసింది తప్ప వీళ్ళు చేసింది తప్ప అంటే మనం ఇప్పుడు ఒక రాజకీయ పార్టీగా మేము మాట్లాడేది ఏంటంటే బీజేపీ ముందు ఎవరు ఎంత ఎక్కువ చేసినారని అనుకోవడం తప్పే. నేనంటే వాళ్ళు చేసింది తక్కువే అని అంటున్నాను నేను. తెలియదు ఇంకా అంతేనా? కూటమిలోనే ఉన్నాము ఇప్పటికైతే ఉన్నారు. ప్రెసెంట్ వరకు తృణమూల్ కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఉన్నటువంటి సిచ్యువేషన్. కాంగ్రెస్ సీనియర్ లీడర్ అధీర్ రంజన్ చౌదరి ఒక కార్పొరేట్ సంస్థలో సోదాలు జరిగితే మమతా బెనర్జీకి ఎందుకు ఉలుక్కుపాటు వచ్చింది అన్నారు, ఖండించారు. కాంగ్రెస్ పార్టీ అప్పుడు కూడా మా పార్టీ దాని మీద సోషల్ మీడియా మీద అటాక్ చేపించారు. అప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు మీరు చూసే ఉంటారు, సునీల్ వారు మా ఆఫీస్ ను కూడా కాంగ్రెస్ సంబంధించిన సోషల్ మీడియా ఆఫీస్ మీద చేసి ఏదో అగెనిస్ట్ గా మీడియా పెడుతున్నారని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మీడియా ప్లస్ సోషల్ మీడియా రెండు కలిసి పనిచేసే కదా ఈ రోజు పొలిటికల్ గా లైఫ్ ను కొంచెం వరకు ప్రజలకు చేరువేయడానికి పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయి అందులో. సో ఇది ఆవిడదే అనుకున్నప్పుడు కాబట్టి దాని మీద అటాక్ చేయడము, దాని మీద రైట్ చేయడము, దాన్ని ఇబ్బంది పెట్టడము, ఆవిడ అన్ని కూడా తీసుకురావడాన్ని ఏమైనా విష ప్రయత్నం చేసినట్టున్నారు కాబట్టి ఆమె రియాక్ట్ అయితే దాంట్లో తప్పేముంది. ఇప్పుడు ఎవరిది స్వాతంత్ర డెమోక్రసీ సిస్టమ్ లోపల అన్ని కూడా ఒక పార్టీ కదమ్మా. సో ఇప్పుడు ఆమె చేసిన దాని మీద ఎందుకు అంత ఉలికిపాటు అంటే ఎందుకు ఉలికిపాటు ఉండదు, డెఫినెట్ గా ఉంటాయి. మీ పార్టీ సీనియర్ లీడర్ కదా, దాన్ని నా పార్టీ నీ పార్టీ కాదు. ఇప్పుడు ఉన్న దాంట్లో ఇప్పుడు ప్రస్తుతానికైతే రాబోయే ఎలక్షన్స్ లో మేమైతే ఇప్పుడు గ్రూప్స్ లోనే ఉన్నాము, మేము అలయన్స్ లోనే ఉన్నాము. అక్కడ జరిగిన సిచ్యువేషన్ సంబంధించినంత మమతా గారి సైడ్ లో మనం మాట్లాడాలా, ఏది మాట్లాడాలని చూసి మాట్లాడతాము సిచ్యువేషన్ బట్టి. అదైతే ప్రజాస్వామిక పద్ధతిలోనే జరిగితే దేనికైనా మేము కాంగ్రెస్ పార్టీగా మేము దాన్ని సపోర్ట్ చేస్తాము. బీజేపీ చేసే దాంట్లో ఇప్పటి వరకు కూడా ప్రతి ఎన్నికల ముందు ఏ రకమైన స్ట్రాటజీ ప్లేన్ చేస్తుంది, ఎలా మైండ్ గేమ్ ఆడుతుంది, ఎట్లా రకాలుగా. ఇప్పుడు అక్కడ చూడు, తమిళనాడులో కూడా చూడు హిందీని రుద్దాలని, అలాగే ఆ స్టేట్ లో ఉన్న దాంట్లో ప్రతి విషయాన్ని చెక్ చేసుకుంటే వాళ్ళు ఏమన్నారు, కరాఖండ్గా భాష పరంగా మమ్మల్ని మీరు ప్రెషర్ పెట్టేసి మీరు ఈ రకంగా చేయడానికి వీల్లేదని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళంతా స్టాండర్డ్ గా వీళ్ళకు బీజేపీకి తలొగ్గలేదు. అలాగే మమతా గారి విషయంలో కూడా వీళ్ళు ఎన్ని రకాల అరాచకాలు చేసినా ఆమెను కరప్టెడ్ అని చూపించాలన్నా, లేకపోతే ఆమె ముస్లింస్ కి చేస్తుందని, లేకపోతే రిలీజియన్ పరంగా ఇష్యూస్ అన్ని కూడా డైవర్ట్ చేసి ఆమె మీద రుద్దాలన్నా, ఒక మహిళగా తక్కువ అంచనా వేసుకొని చేయాలనుకున్నా కూడా అంత ఆశ్రమాషి విషయం అయితే కాదు. ఎందుకంటే ఆవిడ ప్రజాస్వామ్య పద్ధతిలో వీళ్ళకెన్ని కుతంత్రాలు తెలుసో ఆ లెవెల్లో స్ట్రాంగ్ గా వాళ్ళని ఎదుర్కొనే సత్తా ఉన్న ఒక మహిళ. మేబీ ఆవిడ ఒక మహిళగా నేనైతే పాజిటివ్ గా ఉంటాను.
అండ్ అలయన్స్ లో ఉన్నా కూడా మాతో ఉన్నదాన్ని ఇప్పుడు రేపే దాంట్లో నిర్ణయిస్తారు, ఉంటామా అనేది పక్కన పెడితే బీజేపీని మాత్రం ఈ దేశంలో నుంచి ఓడగొట్టాలంటే స్ట్రాంగ్ గా ఈ కింద ఉన్న పార్టీలన్నీ సమాయత్తమే ఒక్కటవ్వాలనేది మా ఉద్దేశం. ఎక్కడైనా భారతదేశం మొత్తం కూడా మేమే ఉండాలి, ఎలాగైనా మేము గెలవాలి, ఈవీఎంలు చేయడమా లేకపోతే లెవెల్లో ఓడగొట్టడమా ఏంటి అనేది మీరు రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి పాయింట్స్ సంబంధించి మాట్లాడుతున్నారు. ఓకే, ఈ విషయంలో అయితే రాజకీయ పార్టీలు గెలవడం కోసం చేసే ప్రయత్నాలు కాబట్టి బీజేపీ చేసే ఉంటుంది అనేది మీ అభిప్రాయం. ఓకే, పార్టీ స్టాండ్ అనేది తర్వాత డిసైడ్ అయిందో చెప్తా అంటున్నారు. ఓకే అండి, శేషు గారు. ఇప్పుడు 2021 ఎన్నికల్లో బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో మీరు చూడండి, టిఎంసీకి 40